ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారని సమాచారం. ఇప్పటికే వెంకటరెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. వెంకటరెడ్డి చర్యల వల్ల ప్రభుత్వానికి 2,566 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. వెంకటరెడ్డి లొంగిపోయారని కొంతమంది అధికారులు చెబుతుండగా కాదు అరెస్ట్ చేశామంటోంది ఏసీబీ. నాటి సీఎం జగన్ అండతో గనుల శాఖలో అక్రమాలకు పాల్పడినట్టు వెంకటరెడ్డిపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. కుట్ర, అవినీతి, దోపిడీ కేసులో తొలి నిందితుడు ఏవన్గా వెంకటరెడ్డి పేరును పేర్కొంది. మరో ముగ్గురుపై కూడా కేసు నమోదైంది. వారిలో గనుల శాఖలో మరో కీలక అధికారి పేరు ఉన్నట్టు సమాచారం.